ఇక భారత పాక్ ఉద్రిక్తతల వేళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో భేటీ కానున్నారు. ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలపై గవర్నర్ నజీర్ కు వివరించనున్నారు. అలాగే తిరుపతి, వైజాగ్ లో తీసుకుంటున్న భద్రతా చర్యలపై కూడా గవర్నర్ కు వివరించనున్నారు. భారత పాక్ ఉద్రిక్తతల వేళ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఏపీ సీఎం చంద్రబాబు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే భేటీ కాబోతూ ఉన్నారు. ఏపీలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టినటువంటి భద్రతా చర్యలపైన గవర్నర్ నజీర్ కు కూడా వారు వివరించబోతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి, వైజాగ్ లో తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలపై కూడా గవర్నర్ కు వీరిరువురు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ అనేది మనం చూడొచ్చు, చాలా థ్రెట్ ఉన్నటువంటి ప్లేస్ గా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ క్షణమైనా ఎలాంటి ఉపద్రవం ముంచుకు రాకుండా ఉండే విధంగా ఇప్పటికే అలర్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత పాక్ ఉద్రిక్తతలు రోజు రోజుకి జటిలమవుతున్నటువంటి ఈ టైంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇప్పుడే ఏపీలో తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా ఆ భద్రతా ఏర్పాట్లపైన కూడా అబ్దుల్ నజీర్ కు వారు వివరించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియా ప్రాంతాల్లో తీసుకున్నటువంటి భద్రతా చర్యల పైన గవర్నర్ నజీర్ కు వారు వివరించబోతూ ఉన్నారు. అలానే తిరుపతి, వైజాగ్ లో తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలపై కూడా గవర్నర్ కు పలు వివరాలు వారు అందజేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, ఇండో పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలకమైన ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కాబోతున్నారు. అబ్దుల్ నజీర్ చొరవ తీసుకొని ఇక్కడ మత పెద్దలను కూడా ఆహ్వానించారు. వారితో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా సుదీర్ఘ ఏదైతే తీర ప్రాంతం ఉంది, ఈ తీర ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది పరిస్థితులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఎందుకంటే త్రివిధ దళాలకు కీలక బేస్ గా విశాఖపట్నం ఉంది. అదేవిధంగా ఏదైతే వారి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా భద్రత కట్టుదిట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయాలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకంటే మొన్న మోడీ పర్యటనలోనే బహిరంగ సభా వేదికగానే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు మోడీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇక్కడ గవర్నర్ మత పెద్దలను కూడా ఆహ్వానించారు. ఎందుకంటే అంతా కూడా ఏదైతే ఇట్లాంటి క్లిష్ట సమయంలో అందరూ కూడా కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి గవర్నర్ భావిస్తున్నారు. అందుకే మత పెద్దలతో కూడా సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా హాజరయ్యారు, సిఎస్ వెళ్లారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా గవర్నర్ తో భేటీకి వెళ్లడం జరిగింది. ఏదైతే చంద్రబాబు ఇంకా ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరారు, మరి కాసేపట్లో ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తో కలిసి ఒకేసారి గవర్నర్ దగ్గరికి హాజరు కాబోతున్నారు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తిరుపతిలో కూడా కొన్ని చర్యలు అయితే తీసుకుంది. అదేవిధంగా విశాఖపట్నం, తిరుపతి కీలకమైన ప్రాంతాలుగా భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే దేశంలో ఇది ప్రాంతాల నుంచి పిలిగ్రమ్స్ అంతా కూడా తిరుపతి వస్తుంటారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు మొత్తం కూడా మాక్ డ్రిల్ చేయడం కావచ్చు, అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి స్థాయి బాసటగా నిలిచింది. సంజయ్, రవిచంద్, అయితే మనం చూస్తూ ఉన్నాము అంటే పాక్ ప్రతిరోజు అంటే వెనక్కి తగ్గినట్టే అనిపిస్తున్నప్పటికీ కూడా బోర్డర్లో దాని కవ్వింపు చర్యలు ఏమాత్రం కూడా ఆగని పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి కోస్టల్ ఏరియాతో పాటు ఈ టెంపుల్స్లో ఓన్లీ తిరుపతి మాత్రమేనా, ఇంకా ఇతర టెంపుల్స్ దగ్గర భద్రతా పర్యవేక్షణకి సంబంధించి ఏమన్నా డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉందా? మెయిన్ ఈ కోస్టల్ బెల్ట్కి సంబంధించి వైజాగ్ మాత్రమే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాలను కూడా అలర్ట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్ గా సంధ్య, మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ ఏదైతే కోస్తా తీర ప్రాంతం ఉంది, దాదాపు 1000 కిలోమీటర్ల పైన ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలు 1970లో కూడా విశాఖలో జరిగిన అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా అయితే ఉంది ప్రభుత్వం, అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మొత్తం కూడా నేవీ అధీనంలో విశాఖపట్నం పోర్టు మొత్తం ఉంది. ఎందుకంటే ఆ పోర్టు చాలా కీలకంగా ఉంది ఇండియాలో. విశాఖపట్నం పోర్టు చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా కాకినాడ కావచ్చు, మచిలీపట్నం,
కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు కావచ్చు, నేవీ మొత్తం కూడా పూర్తి స్థాయి తమ అధీనంలో తీసుకున్నారు. ఎక్కడ చిన్న సంఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. చాలా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా వివిధ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన దేవాలయాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఏదైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారు, శ్రీశైలం కావచ్చు, కీలకమైన సింహాచలం, పలు కీలకమైన ఆలయాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే అన్ని చోట్ల కూడా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ కూడా అప్రమత్తం చేసింది. పోలీస్ శాఖ కూడా అంతర్గతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని సీక్రెట్ గా ఏదైతే చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పోలీసులు కూడా అంతర్గతంగా చేస్తున్నారు. ఎక్కడ కూడా బహిరంగంగా ప్రచారం చేయకుండా చాలా జాగ్రత్తగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మంత్రులు కావచ్చు, ఏదైతే ముఖ్యమంత్రి, ఏదైతే డిప్యూటీ సీఎం, వీరంతా కూడా ఎక్కడికి బయటకు వెళ్లకుండా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు. ఎవరు కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి కొంత సమాచారం వచ్చింది. ఎవరు కూడా దేశం దాటి వెళ్లొద్దు, మంత్రులు కావచ్చు, ఎంత అత్యవసరమైనా కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నారు. ఎందుకంటే త్వరలోనే ఎయిర్పోర్టులు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి వద్ద కావచ్చు కొంత చర్చ జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడెక్కడ ముఖ్యమైన ప్లేసులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో, ఎక్కడ ఏదైతే ఇబ్బంది ఉంటుంది భవిష్యత్తులో అని భావిస్తున్నారో అక్కడ ప్రత్యేక దృష్టితో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు బలగాలు మొత్తం, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీనిపై పెద్ద నిఘానే పెట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేంద్రం సూచనలతో ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. కేంద్రం అయితే ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేస్తుంది. ఎందుకంటే సుదీర్ఘ కోస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంత ప్రత్యేక దృష్టితో కేంద్రం అయితే ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ ని చూస్తూ ఉందని చెప్పొచ్చు. రైట్ రవిచంద్.